హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ టు విదేశీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే మేము కొండాపూర్ హైదరాబాద్లో ఉన్న బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళామండి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. పర్ హెడ్ 40 రూపీస్ అండ్ బైక్ పార్కింగ్ ఉంటే అదొక 10 రూపీస్ తీసుకుని ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లో డైరెక్షన్స్ బోర్డ్ అయితే ఉందండి. క్లియర్గా ఎక్కడేముంటాయో అన్నది మెన్షన్ చేశారు. అండ్ మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి చాలా స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. జస్ట్ లైక్ పిక్నిక్ లాగా తీసుకొచ్చారు వాళ్ళని. చూసారా, ఇక్కడ స్టార్టింగ్లో డియర్స్ అండ్ ఎలిఫెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి. చూడ్డానికి అయితే నిజమైన ఎలిఫెంట్స్ లాగే అనిపించాయి నాకైతే. అండ్ ఇది వచ్చేసి చిన్న లేక్ అయితే ఉంది. ఇక్కడ ఫౌంటైన్ అండ్ లేజర్ షో కూడా జరుగుతాయంట, కానీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అవైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ప్రతి ప్లాంట్కి చిన్న చిన్న బోర్డ్స్ విత్ బయాలజికల్ నేమ్స్ అయితే మనకి డిస్ప్లే చేశారండి. సో దట్ అందరికీ అది ఏం చెట్టు ఏంటన్నది క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ కొంచెం అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఆక్యుప్రెషర్ ఐడియా ఉంది కదా అందరికీ. అంటే ఇక్కడ మనం బేర్ ఫుట్తో నడిస్తే మనకు బ్లడ్ ప్రెషర్ అన్నది మంచిగా జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ అది కూడా అరేంజ్ చేశారు. మధ్యలో ఒక చిన్న బుద్ధ స్టాట్యూ ఉంది. అండ్ దీన్ని వచ్చేసి వీళ్ళు పంచతత్వ వాక్ అని పిలుస్తున్నారు. ఇక్కడ బోర్డ్ కూడా డిస్ప్లే చేశారు మనకి అక్కడ ఉన్న ప్రతి అడ్వాంటేజ్ అన్నది మెన్షన్ చేస్తూ. ఇవే కాదండి, మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి జిప్ లైన్ అనమాట. పర్ హెడ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక చిన్న లేక్ ఉంది, సో దానిపై నుంచి అయితే జిప్ లైన్ అనేది అరేంజ్ చేశారు. అండ్ ఈ లేక్లో బోటింగ్ కూడా ఉందండి, లైక్ పెడ్లింగ్ బోటింగ్. సో అది కూడా నాకు తెలిసి 100 రూపీస్ అనుకుంటా. నెక్స్ట్ మనకి ఇక్కడ క్యాక్టస్ గార్డెన్ అన్నది కూడా ఒకటి ఉంది. సో వీళ్ళు సెపరేట్గా క్యాక్టస్ స్పీషీస్ అన్నిటినీ లోపల ఇలా ఒక గ్రౌండ్ టెంపరేచర్లో వాళ్ళు పెంచుతున్నారు. అండ్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఈచ్ క్యాక్టస్ ప్లాంట్ దగ్గర లేబులింగ్ అయితే క్లియర్గా పెట్టారు, లైక్ వాట్ బయాలజికల్ నేమ్ వచ్చేసి అండ్ వాటిని యూజువల్గా ఏమని పిలుస్తారు ఆ నేమ్స్ అయితే క్లియర్గా మనకి అన్ని డీటెయిల్స్తో మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇండివిజువల్ పార్క్ ఏరియాస్ కూడా ఉన్నాయండి. అండ్ అంటే లైక్ కిడ్స్కి సెపరేట్గా ఉంది, లేడీస్కి సెపరేట్గా ఉంది. ఇది వచ్చేసి జిమ్ ఫర్ ఉమెన్ అనమాట. ఇలానే జిమ్ ఫర్ ఓల్డ్ పీపుల్ ఉంది, జిమ్ ఫర్ కిడ్స్ ఉంది. సో మొత్తం అంతా అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, లైక్ యంగ్స్టర్స్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కింద వచ్చి మంచిగా ఇక్కడ చిల్ అయ్యి వెళ్ళొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ మాల్ ఇలాంటి ఒక గార్డెన్కి వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న కాటేజెస్ కూడా ఉన్నాయండి. సో ఏంటంటే యూజువల్లీ టూరిస్ట్ లైక్ ఫారినర్స్ వచ్చి ఇక్కడ స్టే కూడా ఉంటారంట. ఎంత ఛార్జ్ చేస్తారన్నది నాకు ఐడియా లేదు, కానీ ఈ కాటేజెస్లో అయితే స్టే కూడా ఉంటుందని తెలుసుకున్నాను. అండ్ మనం ఈ గ్రిల్స్ చూస్తున్నాం కదా, ఈ గ్రిల్స్ లోపల ఒక వాకింగ్ ఏరియా అయితే ఉంది. ఆ వాకింగ్ ఏరియా ఏంటంటే మనం ఇక్కడ పాస్ తీసుకోవచ్చు. సో పర్ మంత్ 150 అనుకుంటా వాకింగ్ పాస్. సో ఆ పాస్ తీసుకున్న వాళ్ళు లోపల వాకింగ్ చేయొచ్చు. అండ్ అక్కడ చాలా అంటే చాలా పీకాక్స్ అయితే కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉంది, చిన్న క్యాంటీన్ విత్ ఆల్ స్నాక్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి చిన్న లోటస్ పాండ్ అండి.
మెయింటెనెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అండ్ మేము రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయినందుకు మనకి ఫౌంటైన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో నైట్ టైం మనకి లేజర్ షో కూడా జరుగుతుందంట. సో దిస్ ఇస్ హౌ వీ స్పెండ్ అవర్ వీకెండ్ విత్ నేచర్ అండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ చాలామంది పిక్నిక్లా కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ నెక్స్ట్ వీకెండ్ ఈ నేచర్లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.